వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే మా శ్రీ సౌజన్య, మన వీక్షకులు కూడా నమస్కారం. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. అంటే సెంట్రల్ ఏవైతే చెప్తుందో ఆ నిబంధనలు మేము పాటించము, మేము అవన్నీ ఉల్లంఘిస్తాము అన్నట్టుగా ఆయన ఇండైరెక్ట్గా చెప్పడం అయితే జరుగుతుంది. అసలు ఇప్పటి వరకు కూడా ఏ అధికారి కూడా ఇప్పటి వరకు మాట్లాడిన చరిత్ర అయితే లేదు. దీని గురించి మీరేం చెప్తారు? అవునమ్మా, ఆయన కేంద్ర ఎన్నికల సంఘాన్ని మెయిన్గా టార్గెట్ చేస్తూ మాట్లాడారు. అసలు వాటికి సంబంధించిన నియమ నిబంధనలు, వాళ్ళు చెప్పే రూల్స్ని పాటించక్కర్లేదు ఎన్నికల మన ఏజెంట్లు ఎవరైతే. అంటే ఇది ఎందుకు మాట్లాడాడంటే ఆయన వాళ్ళ వైఎస్ఆర్సీపీ ఏజెంట్ల సమావేశం అది. అంటే కౌంటింగ్ దగ్గర ఉండే ఏజెంట్లు వాళ్ళ అక్కడ కూర్చునేది మహా ఉంటే 3 hours కూర్చుంటారు. ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ కదమ్మా, గతంలో లాగా బ్యాలెట్లు అయితే వాటన్నిటిని బయటికి తీసి ఏ ఓట్లు ఎవరికి వచ్చినాయి అనేది వాళ్ళకి అర్రలాగా కేటాయిస్తారు, అందులో పెట్టి అప్పుడు వాళ్ళందరినీ చూపించి లెక్క పెట్టి ఎన్ని చాలా మాన్యువల్గా టైం పట్టేది. ఇప్పుడు ఏం లేదు, ఈవీఎం మిషన్ని తీసుకొస్తారు, అది సీల్ చేసి ఉంటుంది, ఒక గన్నీ బ్యాగ్ టైప్లో ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో వాటికి షీల్డ్ వేసి ఉంటాయి. ఆ షీల్డ్ని తీసుకొచ్చి ఫలానా బూత్ నంబర్ ఇది, తర్వాత ఇది ఫలానా పేరు కూడా రాస్తారు, ఫలానా స్కూల్లో అని ఫలానా అని. వాళ్ళందరి ముందు తీసుకొచ్చి ఏజెంట్లు, అన్ని పార్టీల కౌంటింగ్ ఏజెంట్లు అక్కడ ఉంటారు, ఈవో రిటర్నింగ్ ఆఫీసరు అందరూ ఉంటారు. వాళ్ళకి చూపించి సంతకాలన్నీ ఉన్నాయా లేదా అని చూస్తారు. షీల్డ్ అన్నీ ఉన్నాయని వీళ్ళు అన్న తర్వాత సీల్ ఆళ్ళ ముందే వడదీస్తారు, మళ్ళీ మిషన్ను తీస్తారు. ఆ ఈవీఎం మిషన్ కూడా ఒక బ్రీఫ్ కేస్ లాంటి ప్లాస్టిక్ బాక్స్లో పెట్టుంటుంది, దానికి కూడా షీల్డ్ వేసి ఉంటాయి. మళ్ళీ ఆటి షీల్డ్ని కూడా వీళ్ళందరికీ చూపిస్తారు. వాళ్ళందరికీ చూసిన తర్వాత మళ్ళీ అది కూడా ఓడదీసి అప్పుడు ఈవీఎం మిషన్ తీస్తారు. ఆ ఈవీఎం మిషన్కి కూడా షీల్డ్ వేసి ఉంటాయి. ఫస్ట్ వీళ్ళ ముందే వేస్తారు, పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళిన తర్వాత ఒక డమ్మీ పోలింగ్ నిర్వహిస్తారు, కరెక్ట్గా పడుతున్నాయా లేదా అని వాళ్ళ ముందే నొక్కమంటారు. వాళ్ళ పార్టీకి సంబంధించిన సింబల్ని నొక్కితే అది కనపడుతుందా లేదా, పడుతుందా, ఓకే వాళ్ళు ఒప్పుకున్న తర్వాత అప్పుడు ఆ మిషన్కి సీల్ వేసేస్తారు. మళ్ళీ వాళ్ళ ముందే సీల్ వేసేసి దాన్ని ఏమేమి ప్రొసీజర్స్ అవ్వాలో స్టిక్కర్స్ అతికిచ్చేస్తారు తీయకుండా. ఇక అప్పుడు ఎలక్షన్ జరుపుతారు. మళ్ళీ అవి కూడా వీళ్ళ ముందు తీస్తారు, ఎందుకంటే కౌంటింగ్ అప్పుడు చూపిస్తారు. ఇవన్నీ చూపించిన తర్వాత ఒక ప్రొసీజర్ ప్రకారం ఏ పార్టీకి ఎన్ని వచ్చినాయి అనేది నొక్కగానే డిస్ప్లే చూపిస్తుంది. ఆ డిస్ప్లే కూడా 1-2 minutes వాళ్ళకి చూపిస్తారు. ఓకే అనుకుంటారు, ఎవరు కూడా అభ్యంతరం పెట్టడానికి వీల్లేదు. వాళ్ళ ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంలో పెట్టలేదు కొత్తగా. మొన్న 2019లో వాళ్ళకి 151 seats వచ్చినాయి కూడా ఇలాంటి ఈవీఎంల ద్వారానే గెలిచారు వాళ్ళు. ఆ రోజున కూడా తెలుగుదేశం వాళ్ళు నివ్వెరపోయి బయటకు వచ్చేసారు. ఇప్పుడు మనం ప్రజల నుంచి అభిమానం కోల్పోయాము, ఈ పార్టీని కోరుకున్నారు వాళ్ళు, మార్పు అనుకున్నారు, ఒప్పుకున్నారు, వచ్చేసారు. ఇప్పుడు ఆయన అనేది ఏంటంటే ఈవీఎంలైనా సరే కేంద్ర ఎన్నికల సంఘంకి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం వాళ్ళు అక్కడ అధికారులు మీకు ఏదైనా చెప్పినా సరే మీరు వాటిని పాటించాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడు పాటించలేదు, మనం ఎప్పుడు అడ్డంగా వెళ్ళిపోతాం. మనం ఇప్పుడు కూడా అదే అడ్డంగా వెళ్ళిపోవాలి అంతే. అట్ట వెళ్ళి వాళ్ళు చెప్పిన నిబంధనలన్నిటికీ తలూపే ఏజెంట్లు ఇక్కడ ఎవడన్నా ఉంటే వాళ్ళు వెళ్ళిపోండి, అక్కర్లా. పోరాడాలి, మన పార్టీకి ప్రయోజనం కలిగించాలి. అక్కడ అవతల పార్టీ వాడికి ఏదైనా లాభం జరిగినా మనం దాన్ని ఒప్పుకోకూడదు. ఆ లాభాన్ని మన పార్టీకి తీసుకురావాలి. అది ఎలా అనేది మీరు ఆలోచించుకోవాలి. మీకు తెలియని విషయాలు కాదు ఇవన్నీ, గతంలో మీకు కూడా చెప్పుండాం. ఇవన్నీ కూడా మీరు అక్కడ పోరాడేటప్పుడు మేము ఇక్కడి నుంచి మీకు మద్దతు ఇస్తాము, చాలా క్లోజ్గా దాన్ని పర్యవేక్షిస్తూ ఉంటామని చెప్తున్నాడు. అంటే రిజల్ట్స్ రావడానికి కేవలం 4 రోజులు మాత్రమే ఉంది. అంటే ఇలాంటి టైంలో ఈ సజ్జల గారు మాట్లాడిన మాటలను ఎలా తీసుకోవచ్చు అంటారు? అంటే గత 5 సంవత్సరాల పరిపాలన కూడా ఆయన చెప్తున్నాడు కదా, మనం 5 ఏళ్ల నుంచి కూడా ఇలాగే వ్యవహరించాం. మనం వీటిని ఇప్పుడు వాళ్ళకి అంతకుముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, మున్సిపల్ ఎన్నికలు కానీ పోలీస్ స్టేషన్లకు పిలిపించి వార్నింగ్లు ఇచ్చి, అప్పుడు మాచర్ల ఈయన వెళ్ళాడు కదా విజయవాడ నుంచి 2 లీడర్సు, అప్పుడు వాళ్ళ దాని మీద దాడి కూడా చేశారు, వాహనాలు పగలగొట్టి చంపినంత కనీసం 20 కిలోమీటర్లు వెంటాడారు. అప్పుడు పారిపోయి వచ్చేసారు వీళ్ళు. అట్లాంటి దౌర్జన్యకరమైన పరిస్థితులు మనం 5 ఏళ్లలో మీకు తెలుసు కదా మనం ఎలా వ్యవహరించామో, అదే పద్ధతిని పాటిస్తూ ఇవాళ మనం ఎన్నికల బ్యాలెట్ వీటిల్లో మన ఈవీఎంల్లో ప్రజలు వేసిన ఓట్లు వ్యతిరేకంగా పడ్డ తర్వాత మనం ఏం చేయగలుగుతామని ఆలోచించాలి. అదేదన్నా ఉంటే ముందే ప్రజలకి అనుకూలంగా మనం ప్రవర్తించాలి. ప్రజలనే మనం హింసించి, ప్రజలనే దోసుకుని, ప్రజల రక్తం పిండుకుని తాగి ఇవాళ తీరా ఎలక్షన్లు వచ్చిన తర్వాత పోలింగ్ అప్పుడు కూడా వీళ్ళు కొంత అరాచకం చేయడానికి ప్రయత్నించారు. అది కనపడింది అన్నిసార్లు, జరుగుతూనే ఉంది, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అది దానికి తోడు అసలు
పోలింగ్ కౌంటింగ్ కేంద్రాల దగ్గర కూడా ఈ అవసరమైతే ఈ బాక్సులు పగలగొట్టేసి చిన్నపిల్లలు కనుక ఆటలు ఆడేటప్పుడు ఆడు ఓడిపోయేటప్పుడు మొత్తం చెరిపేసి వెళ్ళిపోతారు చూసారా. ఇప్పుడు ఆయనది యాతావాత ఆయన చెప్పేది ఏంటంటే కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఏజెంట్లు మొత్తం తిరగబడేసి ఆ బాక్సులను ఇష్టం వచ్చినట్టు పగలగొట్టి అవతలకు వచ్చేసేయండి, తర్వాత చూసుకుందాం. ఏం చేస్తారు అంటే ఓడిపోయాము అన్న నమ్మకంతో ఇంకా అధికారంలోకి రాము అన్న నమ్మకంతోనే చెప్పారనుకోవచ్చు. మరి ఇప్పుడు గెలిచేటట్టుంటే కిందసారి లాగా గౌరవంగా మేము ప్రజా తీర్పును గౌరవిస్తాం అనేవాళ్ళు కదా. ఇప్పుడు వాళ్ళకి అందుకే కదా ఫస్టే హింస మొదలుపెట్టిందే అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాత్రమే చేయగలరు. ఎందుకంటే పోలీస్ యంత్రాంగం అంతా ఇప్పటికే వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి చేయగలిగారు. వాళ్ళ గుప్తా గారు కూడా పూర్తిగా ఆపలేని పరిస్థితే కదా. వాళ్ళ ఇన్ని సంఘటనలు ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి అయినా కూడా రేపు అయినా ఓటింగ్ అనేది ముందుకు తీసుకెళ్ళిపోయింది ఎన్నికల సంఘము, తర్వాత పోలీస్ బలగాలు. ఇప్పుడు రాష్ట్ర పోలీస్ బలగాలే లేవు, కేంద్ర ఎన్నికల బలగాలు కూడా పోలీస్ బలగాలు కూడా ఉన్నాయి కాబట్టి సజావుగా జరిగింది. అంతకుముందు కొట్టు సత్యనారాయణ అనే ఒక తాడేపల్లిగూడ మినిస్టరు ఉద్యోగుల ఓటింగ్ కోసం ఫెసిలిటేషన్ సెంటర్ అని పెట్టారు. వాళ్ళకు కూడా పోలింగ్ బూత్ లాగా ఏర్పాటు చేసి దాంట్లోకి దూసుకెళ్ళి వీళ్ళని బెదిరించాలని ప్రయత్నించాడు. ఎక్కువ ఓట్లు తెలుగుదేశం పడుతుందని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. సహజంగా వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులందరూ కక్ష కట్టున్నారు. ప్రభుత్వ విధానాలను వాళ్ళు సమర్థించట్లా. ప్రభుత్వంలో ఎంత దోపిడీ జరుగుతుందో అది వాళ్ళు గమనిస్తున్నారు. రాజకీయంగా అవినీతి, మాకు శాలరీస్ ఇవ్వట్లేదు, మాకు పెన్షన్లు ఇవ్వట్లేదు, మాకు డిఏలు ఇవ్వట్లేదు, హౌస్ అలవెన్స్లు పెంచట్లేదు, వేరియబుల్ డియర్నెస్ అలవెన్స్ మాకు పెంచడానికి వీళ్ళు పట్టుబడుతున్నారు. కానీ వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు దోసుకు తింటున్నారని చూస్తున్నారు కదా. ప్రభుత్వం రాజకీయ అవినీతిని చూసి ఉద్యోగులు అవినీతికి పాల్పడాలని వాళ్ళకి కూడా ఉంటుంది కదా. వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వని పరిస్థితుల్లో వాళ్ళు కక్ష కట్టున్నారు. అది వాళ్ళకి తెలుసు. ఆపటానికి వెళ్తే వాళ్ళు లాన్ నుంచి వార్నింగ్ ఇచ్చారు మంత్రికి, నువ్వు కనుక గేట్ దాటి వచ్చావంటే మాత్రం నీ మర్యాద దక్కదు, ఇప్పుడు మేము నీ చేతి కింద బానిసలం కాదు, ఇప్పుడు రాక మీరు పోలీసులతో మమ్మల్ని భయపెట్టారు, ఈ పోలీసులు కాకుండా కేంద్ర పోలీసులు ఉన్నాయి అని చూపించారు వాళ్ళు. ఒక అతను వీడియో తీస్తున్నాడు, కేంద్ర బలగాలకు చెందిన ఒక ఆర్మడ్ కానిస్టేబుల్, వాళ్ళ దగ్గర ఉండే వెపన్స్ కూడా హై పవర్ వెపన్స్ ఉంటాయి కాబట్టి అతను హెచ్చరించాడు మినిస్టర్ని, నువ్వు కనుక ముందుకొచ్చి గేటు కనుక క్రాస్ చేసుకు లోపలికి వచ్చావంటే మేము నిన్ను సహించం అంటే ఒక రకంగా వార్నింగ్ ఇచ్చేసాడు. దాంతో అతను వెనకెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇట్లా వాళ్ళు అనుకున్న పథకాలు అమలు జరగలేదు కాబట్టి ఇప్పుడు ఆయన ఏమంటాడంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక రకంగా ఇక ఆఖరి ఆయుధం వాళ్ళ దగ్గర మిగిలింది ఏంటంటే కౌంటింగ్ డే, బిగ్ డే. ఆ కౌంటింగ్ డే అని కనుక మనం ఇట్లాంటి రౌడీలకి తల ఊపే నిబంధనలు పాటించే వాళ్ళని కాకుండా నీ నిబంధనలు ఎంత నువ్వెంత అని టేబుల్స్ని తిరగబడేసి అక్కడున్న బాక్సెస్ని మొన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పగలగొట్టి విధ్వంసం సృష్టించి అదే ఊపులో మళ్ళీ స్ట్రాంగ్ రూముల మీద కూడా వెళ్ళిపోయి స్ట్రాంగ్ రూముల్లో ఉన్న వాటిని కూడా విధ్వంసం చేసేసి సక్సెస్ఫుల్గా వీళ్ళు తిరిగి వచ్చేసేయాలి. వీటన్నిటిని వీళ్ళు ఇక్కడి నుంచి మానిటర్ చేస్తాడు, పర్యవేక్షిస్తాడు. ఇంకా ఏమన్నా 10 బాక్సులు అక్కడ మిగిలి ఉంటే ఈవీఎం మిషన్లు చెప్తారు, వాటిని కూడా పగలగొట్టండి రా అని. అంటే దానికోసం ఇప్పటి నుంచే ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆయన చెప్తుంది అదే కదా, ప్రజల అభిమానాన్ని ఎందుకు కోల్పోయామని సమీక్షించుకుంటుంది ఏ రాజకీయ పార్టీ అయినా. ఇంతవరకు వాళ్ళు అది సమీక్షించుకోవాలా, మనం గెలుస్తున్నామా గెలవట్లేదా, గెలవకపోతే ఏ విధానాలు మనకు వ్యతిరేకంగా పనిచేసినాయి, మన పాలన సరిగ్గా లేదా, ఎక్కడ లోపాలు జరిగినాయి, అది సమీక్షించుకుంటారు. ఏజెంట్లో పెట్టి మీరు విధ్వంసం సృష్టించమని ఆయన పిలిపిస్తున్నాడంటే అది ఏ స్థాయికి చేరింది. ఇవాళ మీరు ఇందాక అడిగారు ఇది కేంద్ర ప్రభుత్వం దీని మీద ఏమన్నా సుమోటోగా చర్య తీసుకుంటుందా అని. మరి తీసుకుంటుందా అంటే ఇవన్నీ కూడా ఈ వీడియో వచ్చినాయి. మొన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వీడియో పగలగొట్టినది ఎట్టా ఉందో, సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతున్నది కూడా రహస్యం ఏమి లేదు, ఓపెన్గా వీడియోలన్నీ రిలీజ్ బహిరంగంగానే చెప్పాడు. బహిరంగంగా చెప్పినప్పుడు మరి ఇక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఈ వీడియోని అక్కడ పంపాలి కేంద్ర ఎన్నికల సంఘానికి. బాబు ఇదిగో మీరు రూల్స్ని పాటించరంటే వీళ్ళు విధ్వంసానికి రచన చేస్తున్నారు, పిలిపిస్తున్నారు బహిరంగంగా, దీనికి తగ్గ ఏర్పాట్లు చేసుకోమని కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం వాళ్ళు ఉంటారు ఇక్కడ. అంటే మొన్నటి వరకు మనం చేసిన ఈ డీజీపీ వీళ్ళనే బదిలీ చేసినప్పుడు మరి ఈయన మీద ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? ఈయన యాంఫీబియన్ అంటారు, జలచర జీవి, ఒడ్డున జీవించగలదు, నీటిలోనూ జీవించగలదు. ఆయన ఐఏఎస్ క్యాడర్ నుంచి వచ్చిన అడ్మినిస్ట్రేటర్ కాదు. అట్లా అని ఆయనకి ప్రభుత్వం నియమించుకుంది తన తరం వరకు, తను ఒక క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చింది, ప్రభుత్వం నుంచి శాలరీ తీసుకుంటున్నాడు. అట్లా అని కేంద్ర ఎన్నికల సంఘానికి అంటే యూపీఎస్సీకి ఈయన బద్దుడై ఉండక్కర్లా, యూపీఎస్సీ నియమించిన ఉన్నతాధికారులే ఈయన దగ్గరికి పిలిపించుకునేటంత పవర్ ఎంజాయ్ చేశాడు. డీజీపీలు ఈయన దగ్గరికి వచ్చారు, ఎస్పీలు ఈయన దగ్గరికి వచ్చారు, కలెక్టర్లు వచ్చారు, చీఫ్ సెక్రటరీ వచ్చాడు.
అంత హోదా ఇచ్చారు ఈయనకి. ఇదంతా అధికార హోదానే, ఈ ఒక జీవో ద్వారా నియమితమైన వ్యక్తిన. ఆ జీవో అనేది రేపు ప్రభుత్వం పోగానే వచ్చే ప్రభుత్వం రద్దు చేసేస్తుంది, ఆటోమేటిక్గా అయిపోతుంది. కాబట్టి ఈ అయిపోయే ముందు ఆరిపోయే దీపానికి వెలుగెక్కువని ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉండి ఇన్ని కోట్ల రూపాయలు, ఆయన తీసుకున్న జీతమే ఎన్నో కోట్ల రూపాయలు ఉన్నాయంట. రాష్ట్రపతి కన్నా కూడా ఎక్కువ శాలరీ డ్రా చేశాడు ఆయన. అంటే ప్రభుత్వం వడ్డిచ్చేవాడు మనాడైతే ఏముంటుంది, ఎవరికి ఎంతైనా ఇవ్వచ్చు. రేపు వచ్చే ప్రభుత్వాలు వీటి మీద కనుక కమిటీ వేసి ఇంతమంది సలహాదారులు ఎందుకు, ఏం చేశారు ఈ సలహాదారులు, వీళ్ళు పెట్టిన సంతకాలు ఏంటి, వీళ్ళు చేసిన ఘనకార్యాలు ఏంటని చెప్పాలి. ఇప్పుడు ఒక ఆయన రాజ్యాంగ పదవిలో ఉన్నట్టే ఒక రకంగా ప్రభుత్వ డబ్బు తింటున్నావు నువ్వు. ప్రభుత్వ డబ్బు తింటా అదే ప్రభుత్వ రాజ్యాంగాలని నువ్వు అమలు చేయొద్దని చెబుతున్నావు. దీన్ని మరి సుమోటోగా కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుని రాష్ట్ర ఎన్నికల అధికారికి వెంటనే ఆ వ్యక్తిని అరెస్ట్ చేయండి, కౌంటింగ్ అయ్యేరాక తర్వాత ఎన్నికల నిబంధన ప్రకారం ఐపీసీ సెక్షన్ల ప్రకారం ఎలాంటి కేసులు, మొన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విషయంలో ఇచ్చారు కదా ఆర్డర్స్, అలాంటి ఆర్డర్ ఈయనకి కూడా ఇవ్వాలి కదా, సమన్యాయం ఉండాలి కదా. ఆయన కూడా అరెస్ట్ చేసి వెంటనే ఎఫ్ఐఆర్లో ఆయన్ని అక్యూజ్డ్గా పెట్టి ఆ ఎఫ్ఐఆర్ కాపీ మాకు పంపించండి, మా పర్యవేక్షణలో కేసు మేము దర్యాప్తు చూస్తామని చెప్పాలి కదా. ఇప్పుడు ఆయన ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుంటున్నప్పుడు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడతాడు? ఆయన రేపు ఇక్కడ దిగిపోయి సపోజ్ అడవుల్లోకి వెళ్ళిపోయి నేను నక్సలైట్గా ప్రకటించుకున్నాను, నక్సలైట్ నేను దేన్ని లక్ష్య ఎక్కర్లేదని ప్రకటన ఇస్తే అది వేరే మాట. ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వ నియమ నిబంధనలు అన్నీ పాటించాల్సి వస్తుంది. అంతేగాని ఇక్కడుండి అలాంటి ఉద్రిక్తమైన స్టేట్మెంట్లు ఇచ్చి ప్రజలను ఉద్రేకపరిచి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయటం అనేది ఎంతవరకు న్యాయం అనేది ఇప్పుడు విఘ్నులైన వాళ్ళందరూ కూడా మరి బయటకు రావాలి, మేధావులు అందరూ కూడా. తర్వాత ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ సంఘాలు కూడా ఆయన వెంకటేశ్వరరావు గారిని ఎందుకు వేధిస్తున్నారని, ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు, ఈ ప్రభుత్వానికి ఇంకెన్నాళ్ళు భయపడి బతుకుతారు వాళ్ళు? ఇప్పుడన్నా మాట్లాడాలి కదండి, రేపు వాళ్ళకు కూడా అదే జరుగుతుంది కదా. ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు అంటే ఆయన తట్టుకున్నాడు అనేక ఆటుపోట్లని, ఆయన ఇంకా 3 రోజుల్లో 4 రోజుల్లో రిటైర్ అయిపోతున్నాడు. కానీ మీరు ఇంకా చాలా కాలం కొనసాగాలి. ఇట్లాంటి ప్రభుత్వాలు ఇలాంటి వ్యక్తులే ఉంటే మీ జీవితం ఏమవుతుంది, మీ కెరీర్ ఏమవుతుంది, అది ఆలోచించుకోవాలి కదా. కనీసం అంటే ఎలా ప్రశ్నిస్తారు వీళ్ళు? ఏమైనా ప్రశ్నిస్తే కనుక దాడులు చేయడం ఎంతమంది మీద చేస్తారమ్మా, ఎంతమంది మీద చేస్తారు? ఇప్పుడు ప్రజలందరూ దాడి చేశారు, రేపు అక్కడ ఒకసారి అధికారం పోయిన తర్వాత ఏమి ఉండదమ్మా. ఇప్పుడు లిబియాలో అతను గడాఫీ అని ఒక నియంత పాలించాడు. ఆ చివరి రోజుల్లో ఇట్లాగే ప్రజలందరూ తిరగబడితే ఆడు ప్యాలెస్ నుంచి పారిపోయి ఒక డ్రైనేజ్ పైపులో దూరితే కూడా వెంటబడి పట్టుకొచ్చి బయటికి లాగి చేతులతో కొట్టి చంపారు. ప్రజలు తిరగబడితే ఎవడైనా అంతే. అధికారం మూలాన వచ్చిన బలంగాని ఇదంతా, అధికారం దిగిపోయిన తర్వాత ఏళ్ళనెవడ కాంతాడు, అంతే కదా. అధికారాంతమును చూడవలే అయ్యవార్ల చక్కదనములని. ఇప్పటికే ఆయన పరిస్థితి, నిన్న అనామకుల్ని వెనకాల నుంచోబెట్టుకుని ప్రెస్ కాన్ఫరెన్స్లు మాట్లాడుతున్నాడు ఆయన. గతంలో ఒక అధికార దర్పంగా ఒక పీఠం మీద కూర్చుని అవాకులు చవాకులు పేలేవాడు, మోడీ అంతా గీడీ అంతా అని. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి చూద్దాం అప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం మరి ఈ రిపోర్ట్ వెళ్ళిన తర్వాత, ఈ వీడియో చూసిన తర్వాత యాక్షన్ తీసుకుంటుందా, నిజంగానే కేంద్ర ఎన్నికల సంఘం కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అంటే భయపడుతుందా, మనం వేచి చూద్దాం.